ఈ పూట ఎంత అందంగా ఉన్నావు. అవునా? చెప్పమందువా. రజనీకర మోహన బింబం నీ నగుమో బోలునచే వలనిలోని నవ కమలదలంబులో నయనంబుల బోలునచే చాలా సంతోషంగా వచ్చారు. ఆటపాటలతో మురిపిస్తున్నారు ఏమిటి? చింతామణి, ఏమిటి పూట పూర్తిగా ముస్తాబైనావు? ముస్తాబయ్యానా? కంటికి బాగా అందంగా కనిపించానా? అదిగో క్రొత్త బేరం తగిలింది, తెలిసిందా? కొత్త బేరం అనుకున్నా, పాత బేరం. పాత బేరమే, కొత్తదేం కాదు. కళాభిమానులు, పూజ్యులు, పెద్దలు, తెలియజేసుకుంటున్నాను. గౌరవనీయులు కాలకౌశిక పాత్రధారి, అలాగే మంచి నక్షత్రకుడిగా మీ ముందుకు రాబోతున్నారు నాయుడు గారు, నారాయణ నాయుడు గారు. నన్ను ప్రోత్సహిస్తే పెద్దలు నన్ను ఆశీర్వదించి నాకు 100 రూపాయలు కానుకగా ఇచ్చారు. వారికి, వారి కుటుంబానికి సీతార్ శ్రీరామచంద్రమూర్తి స్వామి వారి కృపా కటాక్షములు కలిగి వారికి ఆయుర ఆరోగ్యాలను భోగభాగ్యాలను ప్రసాదించాలని కళామ తల్లిని వేడుకుంటూ వారికి నా నమస్సుమంజలు తెలియజేస్తున్నాను. బోయపాటి వంశస్థులు.
ఏమండి ఆ, కొత్త బేరం తగిలింది తెలిసిందా? అప్పుడే వచ్చినదా కోపం? రాదా మరి? ఎంత ముక్కుపట్టిని ముత్యానివి. అవునులేండి, ఎవరి మాటల వరకు ఇంపుగానే ఉండెను. ఈ పూట ఎవరో తప్పక పైకం ఇచ్చేదన్నారని నమ్మకంగా పలికి వెళ్ళినందున మా అమ్మ నోరు కట్టవచ్చును కదా అని ఇదిగో మహా సంతోషముతో ముస్తాబై కూర్చున్నందులకు కలిగిన ఫలితం ఇది. అయినా అదేమి పాపమో, ప్రాణ సమానముగా ప్రేమించరును మగవారు ఆడవారును నమ్మరు కదా. ఏ చట్టాలను నిన్ను నమ్మనివాడు నిర్మలమైపోవును. ఏదో ఆశమన కన్న మాట ఇంత అలుపెంచులకమ్మ. హాస్యమునికైనా హద్దులు ఉండవలను. ఒడలు మండి హాస్యమా ఏమిటి? పోనిమ్ము పొరపట్టే గాని సుబ్బి చెట్టు ఎందుకు వచ్చినాడు? ఆ సంగతి మీకెవరు చెప్పినారు? నేను చూసినాను. ఆ? అవును. చూసారా? వీధి గుమ్మమున వచ్చినచో మీ అమ్మ కంటపడవలసి వచ్చునని వచ్చినని పెరటి గుమ్మమ్మ కడకు వచ్చేసరికి తటాలను తలుపేరుసుకొని పడాలను బయటికి వచ్చినాడు. అంతటా అతను చూసి నేను, నన్ను చూసి అతను తెల్లబోయినాము. ఆ తర్వాత అతనికి అనుమానము కలగూడినట్లు కొంత దూరము కోడిగములాడుతూ వెంట వెళ్ళినాడు. భగవంతుడా, అతను రాకను గురించి ఇతను అడిగే ఉండను. కానీ తనేమి చెప్పినా తెలియక నేనేమనడు చిక్కే. ఇవియే కదా వెలయాలి తెలివితేటలు వెల్లడి సైగట్టములు. కానీ ఈ త్రవ్వ కూడా తక్కి చూసేదని ఏమండి ఎందులకే తెంచితరని మీరు అతన్ని అడగకపోయినారా? అడిగినాను. ఏమన్నాడు? మేళము కావలసి వచ్చానని చెప్పినాడు. చెప్పాను కదా. ఆ. ఇంకా మీ సందేహం ఏమిటి? నా సందేహమా? మీ సందేహమే. మరి చెప్పినా నువ్వు కోపగించుకున్నావు కదా. నాకెందుకు కోపం? ఏమైనా పాపం ఉండిన కదా. శాబాష్, అది మాట. ఇప్పుడు చెప్పుచున్నాను వినుము. చెప్పండి. మేళము కావలసి వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధి గుమ్మమున పోక బెదరచు పెరణభావన పోవటేలా అని నా సందేహం. అప్పుడే మొహం చిట్లిస్తున్నావు. అప్పుడే వచ్చినదా కోపం? కోపం కాక సంతోషంగా ఉంటారా? అయినా మీకే ఎదురయ్యాడు అన్నారుగా, ఎందుకు వచ్చావు, ఎవరి కోసం వచ్చావు, ఏం పని మీద వచ్చావని వారినే అడుగుండొచ్చుగా. అవును, అడుగుతుండేవాడిని. ఏమైంది? బాలమిత్రుడు అగుట వలన అడుగుటకు వీలు పడలేదు. అంతేనా? నిజంగా నిజంగా. అయితే జరిగిందంతా నేనే చెప్తాను, వింటారా? అది కాదండి, మేడమ కొరకు వచ్చిన వారిని మా అమ్మ వెంట పెట్టుకుని మేడ మీదకు తెచ్చినది. వచ్చిన వారిని మర్యాద సేట ధర్మమే కదా. అవును. కూర్చున్నామని కుర్చీ వేసి తాంబూల మంది ఇవ్వగా అతగాడు వచ్చిన పని వదిలిపెట్టి వ్యర్థ ప్రసంగంలో ప్రారంభించినాడు. రాస్కల్, అంత పని చేశాడా? ఏమండి, అతని మాటలకు చేష్టలకు నాకు కోపం వచ్చి నేను మేడ మీదకి వెళ్ళాను. మా అమ్మ నా మనసు కనిపెట్టి తోట చూపుడుకొని మిషి మీద పెరటిలోనికి తీసుకుని వెళ్ళి ఆధారం నుండి ఆమెలకు సాగనంపింది. నమ్మండి, నడిచిన సంగతి మాత్రం ఇది. మొహమ్మ, నీవెన్నడూ నాతో నడిచంత అబద్ధం ఆడవనే కదా నా నమ్మకం. నేను మీ తోటనే కాదండి, ఎవరి తోటనో అబద్ధములు ఆడను. అందులకే చింతామణి ఈ కొలుములో పుట్టవలసినది కాదు అని పెద్దలు పిన్నలు శ్లాఘించుటకు ఏమండో ఇదే కారణం. సందేహమేమి? ఎవరి మాటలో ఎలా? నేను ఎన్నిసార్లు శ్లాఘం చేయలేదు చింతామణి. ఎంబడులే ఎవరు? చింతామణి ఎంబడు లేరు వారవన చేర్చన పురమందు ఉండవచ్చు. కల్లలలో దందువ మాటలలో
నన్నే ఏమండి చెప్పండి. ఈ ఆట పాటలకు ఏమైంది కానీ తమరు వెళ్ళిన పని ఏమైందో చెప్పండి అండి. ముందు ఆపండి ఒక మాట. అదే కదా కావాలి. నీకు మీ అమ్మకి డబ్బునేగా. మీకు అక్కర్లేదా? మరి ఇదెందుకో? డబ్బు ఎవరికి చెప్పండి.